హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి ఫ్రమ్ న్యూరోడ్స్ బెంగళూరు. సో ఇవాళ నేను కీలాయిడ్స్ గురించి మాట్లాడబోతున్నాను. కీలాయిడ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి, అండ్ హౌ డు దే లుక్ లైక్, చూడ్డానికి ఎలా ఉంటాయి, అండ్ వాటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఇవాళ నేను చెప్తున్నాను. సో నార్మల్లీ ఒక పేషెంట్లో స్కార్ టిష్యూ అంటే ఎలా ఉంటుంది? స్కార్ టిష్యూ ఇస్ సంథింగ్ వేర్ అ వూండ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ నార్మల్ హీలింగ్ జరుగుతుందన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు కీలాయిడ్లో ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ కొలాజన్ ఫార్మేషన్. అప్పుడు ఇట్ విల్ బికమ్ బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ ఇట్ విల్ కీప్ గ్రోయింగ్ ఇన్ సైజ్, పెద్దగా అవుతూ ఉంటుంది. సో అవి ఎలా కనిపిస్తాయి, వాట్ కలర్, ఏ కలర్లో కనిపిస్తాయి అంటే ఇట్ కుడ్ బి బ్రౌన్, ఇట్ కుడ్ బి పర్ప్లిష్, బ్లూ ఆర్ రెడ్, అలా ఉండొచ్చు. ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి, ఎక్కడ రావచ్చు అంటే ఇట్ కుడ్ బి హియర్ ఇన్ దిస్ రీజన్, ఇన్ ద స్టర్నమ్ ఏరియా, ఆర్ ఇట్ కుడ్ బి బిహైండ్ యువర్ ఇయర్స్. ఎవరిలో ఎక్కువగా కనిపించచ్చు. సో సపోజ్ సమ్మన్ హ్యాస్ అ డార్కర్ స్కిన్ టోన్, వాళ్ళల్లో కనిపించచ్చు. లేకపోతే యంగర్ జనరేషన్ వేర్ 10 to 30 year old ఏజ్డ్ ఉన్న వాళ్ళల్లో కనిపించచ్చు. సో లేదంటే ఎవరికైనా ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండుంటే కనుక వాళ్ళల్లో కూడా కనిపించచ్చు. కమింగ్ టు ద pathophysiology of the keloid, during the wound healing, proliferation స్టేజ్లో ఉన్నప్పుడు there is excess formation of the type 1 and type 3 collagen formation. అప్పుడు ఫైబ్రోబ్లాస్ట్ ఎక్కువ రిలీజ్ అవడం వల్ల there is more of a scar tissue. It is a raised scar tissue, right? Coming to the treatment part, ఒకటి ILS అని చెప్తారు, ILS injections where intralesional steroidal injections, and there is cryotherapy. సర్జికలీ కూడా ఎక్సైజ్ చేయొచ్చు, బట్ ఏమవుతుందంటే దెర్ ఈస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ రికరింగ్ ఆఫ్ ద స్కార్ టిష్యూ. ఇప్పుడు కాజెస్ గురించి మాట్లాడడానికి వస్తే, లైక్ ఎందుకు అసలు వై ఇస్ అ పేషెంట్ హ్యావింగ్ కీలాయిడ్ అని ఎందుకు అనుకుంటే, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద సర్జికల్ స్కార్ వూండ్ అని చెప్పొచ్చు. లైక్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ అండర్గాన్ అ సర్జరీ అండ్ పోస్ట్ దాట్ ద హీలింగ్ itself is in the scar tissue itself is in the form of a keloid అని చెప్పొచ్చు. లేదంటే someone who is severely prone to acne, like a very bad acne, someone who is continuously fidgeting with the acnes, వాళ్ళల్లో కూడా రావచ్చు. లేదంటే ఎనీ మినిమల్ ట్రామా ఆర్ బర్న్ ఆర్ స్కిన్ ఇంజరీ, కట్, all these can turn into a keloid. One important thing ఏం గుర్తుపెట్టుకోవాలంటే, like keloid is something which will keep recurring over and over again if not correctly treated. ఇప్పుడు మీకు కనుక లేదా you know someone who is having a keloid, then go to a doctor, get a proper consultation done. Unnecessarily do not just let it be there, and do visit us for more details. Thank you.